90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, చాలా మందికి కూడా డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక వ్యక్తి ప్రాపర్టీ వీలునామా రాయకుండా కనుక మరణిస్తే ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది? దీని గురించి చట్టం ఏం చెప్తుంది సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. ప్రధానంగా ఈ ప్రాపర్టీస్ విషయానికి వచ్చేసరికల్లా ఈ ప్రాపర్టీస్ డివిజన్ చేసుకోవడం, దీనికి వారసత్వం ఎవరికి వస్తుంది, ఈ ప్రాపర్టీ వీలు రాసిస్తున్నట్లయితే ఆ వీలు ప్రకారంగా ఎవరెవరికైతే చెందాలో యాస్టేజ్గా చెందుతుంది ప్రాపర్టీ ప్రకారం. ఒకవేళ ఎవరైతే ప్రాపర్టీ ఉన్నటువంటి వ్యక్తి దాన్ని విల్లు రాయకుండా, విల్లంటాం వీలునామా అంటాం రెండు ఒకటి, ఈ ప్రాపర్టీ రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది? దీనికి సంబంధించి హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వపు చట్టం అన్నది 1956లో ఉంది. దీనిలో క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోక చాలా చోట్ల కన్ఫ్యూజ్ వస్తుంది. కొంతమంది దీన్ని అర్థం చేసుకునే విధానంలో కూడా రాంగ్ మెసేజెస్ కూడా వెళ్ళే సందర్భాలు కూడా ఉంటుంది. ఇక్కడ ప్రాపర్టీ అంటే ఏమిటి అన్నది క్లియర్గా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 24 ప్రకారం విల్లు చెందినటువంటి వ్యక్తికి ఎలా ప్రాపర్టీ అందుతుందని ఒక సెక్షన్ చెప్తే, మిగిలిన సెక్షన్స్ అన్నీ కూడా ఒకవేళ విల్లు రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతుందనే విషయం మీద ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రాపర్టీ ఎలా ఉంటుంది? రెండు రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఉదాహరణకి ప్రాపర్టీ ఏన్షియంటల్ ప్రాపర్టీ అంటారు, అంటే వారసత్వంగా వస్తున్నటువంటి ప్రాపర్టీ. ఇంకొకటి తను సార్జితంగా సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ. రెండు రకాలుగా ఉంటుంది ప్రాపర్టీ. ఒకటి పూర్వీకుల ఆస్తి ప్రకారంగా వచ్చినట్టు ఒక ప్రాపర్టీ, తను సంపాదించుకోండి అంటే తను హార్డ్ వర్క్ చేస్తూ, తన కష్టపడుతూ, తను కూడబెట్టినటువంటి ప్రాపర్టీ. ఇక్కడ ఏమవుతుందంటే తను కూడబెట్టినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీ వచ్చే క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా ఉంటుంది. వారసత్వ ప్రకారంగా ఏదైతే వస్తుందో వారసత్వ ప్రకారంగా ఆ ప్రాపర్టీ కింద ఉన్నటువంటి వాళ్ళకి యాస్టేజ్గా అది చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుంది. లీగల్ హెయిర్స్ అందరూ కూడా వెళ్తుంది. ఒకవేళ అది స్వార్జితమైన ప్రాపర్టీ, తను కష్టపడి సంపాదించుకున్నాడు, తను కష్టపడకుండా సంపాదించిన ప్రాపర్టీ విల్లు రాయలేదు, అతను విల్లు రాయకుండా చనిపోయాడు. అటువంటి సందర్భాల్లో ఇక్కడ చట్టాలు ఏం చెప్పాయంటే, హిందూ వారసత్వపు యొక్క చట్టం ప్రకారం 1956 చట్టం ప్రకారం మొత్తం 4 డివిజన్స్గా డివిజన్ చేశారు. ఒకటి క్లాస్ 1 లీగల్ హెయిర్స్, క్లాస్ 2 లీగల్ హెయిర్స్, ఆగ్నెంట్స్, కాగ్నెంట్స్ అని చెప్పి 4 డివిజన్స్ అయితే మన చట్టం ఇందులో విధి విధానాలు రూపకల్పన చేసింది. ఇక్కడ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు అన్నది క్లియర్గా డెఫినేషన్ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తను చనిపోయేసరికి తనకి కొడుకు లేదా ఒక ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, భార్య, ఎవరైతే వ్యక్తి చనిపోయారో అతని యొక్క అమ్మ, తన కొడుకు, తన కూతురు, కొడుకు యొక్క పిల్లలు, కూతురు యొక్క పిల్లలు, వీళ్ళందరినీ కూడా క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు. ఇక్కడ ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ అతను విల్లు రాయకుండా చనిపోయారు. చనిపోతే ఇద్దరు కూతుర్లు, ఒక కూతురు ఉందనుకుందామండి. అందులో ఒక కొడుకుకి 2 పిల్లలు ఉన్నారు, మరొక కొడుకుకి ఒక పిల్లలే ఉన్నాడు, ఒక కూతురికి 2 పిల్లలు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఎలా డివిజన్ చేస్తారు అంటే, ఆ ఉన్న ప్రాపర్టీ మొత్తం కొడుకుకి 2 భాగాలు వస్తుంది. అదేవిధంగా ఈ ఇంకొక కొడుకు ఉన్నటువంటి ఆ ఒక భాగం వస్తుంది. కూతురికి 2 పిల్లలు ఉంటే ఆ కూతురికి కూడా వాటా వస్తుంది, ఆ 2 పిల్లలకు కూడా వాటా వస్తుంది. తల్లి ఉంటే తల్లికి కూడా సమాన వాటా వస్తుంది. అంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటే వీళ్ళందరూ కూడా వర్తిస్తారు ఇక్కడ. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆ ప్రాపర్టీ కొడుకులకే వస్తుంది అని అనుకుంటారు. లేదండి, కూతురు యొక్క పిల్లలకు కూడా వర్తిస్తుంది, సమాన హక్కు ఉంటుంది. కూతురు యొక్క పిల్లలకు కూడా సమాన హక్కు ఉంటుంది. ఆ ఇంట్లో మదర్ ఉంటే మదర్కు కూడా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎవరైతే ఈ ప్రాపర్టీ చనిపోయిన వ్యక్తి, అతను భార్య చనిపోయింది, ఇంకొక భార్యను మ్యారేజ్ చేసుకుని అనుకోండి, ఆవిడకు కూడా హక్కు వర్తిస్తుంది. అక్కడ ఆ భార్యకు కూడా లీగల్ హెయిర్ వస్తుంది. అక్కడ ఎంతమంది ఒక చనిపోయి 2 మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆ చనిపోయినటువంటి కాకుండా ఎవరైతే ఇప్పుడు చేసుకున్నారో ఆవిడకు కూడా ఆ ప్రాపర్టీలో బాగుంటుంది. లీగల్ హెయిర్స్ వారసత్వం చట్ట ప్రకారం క్లాస్ 1 లీగల్ హెయిర్స్. ఇక్కడ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవ్వరూ లేరు. అప్పుడు క్లాస్ 2 లీగల్ హెయిర్స్ కిందకు వస్తుంది. అంటే మనుమలు, మనవరాళ్ళు, అది వీళ్ళందరికీ కూడా వీళ్ళ కిందకి క్లాస్ 2 లీగల్ హెయిర్స్ అందరూ కూడా వర్తిస్తుంది. క్లాస్ 2 లీగల్ హెయిర్స్ కూడా లేని పక్షంలో ఆగ్నెంట్స్ కిందకు వస్తుంది. అంటే బంధువులు, అంటే సోదరులు, అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క బ్రదర్స్, వాళ్ళ యొక్క సిస్టర్స్ వాళ్ళకి వెళ్తుంది. కాగ్నెంట్స్ అంటారు, అంటే వాళ్ళకన్నా ఇంకొక నెక్స్ట్ ఉన్నటువంటి లేయర్, ఇంకా దూరపు బంధువులు, దూరపు చుట్టాలు వాళ్ళకి వెళ్ళే విధంగా దీన్ని 4 డివిజన్స్లో చెప్పడం జరిగింది. ఇక్కడ చనిపోయిన వ్యక్తికి ఎవరూ లేరు,
క్లాస్ 1 లీగల్ హెయిర్స్ లేరు, క్లాస్ 2 లీగల్ హెయిర్స్ లేరు, క్లాస్ 3 లేరు, క్లాస్ 4 లీగల్ హెయిర్స్. ఎవ్వరు లేనప్పుడు ఈ ఎంటైర్ ప్రాపర్టీ మొత్తం కూడా సెక్షన్ 30 ప్రకారం ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి వెళ్తుంది ఈ యొక్క ప్రాపర్టీ మొత్తం కూడా. ఇదే కేసుని రీసెంట్‌గా మనం చూసాం. జయలలిత గారికి సంబంధించిన కేసులో కూడా మనం ఇదే విషయాన్ని చూసాం. రీసెంట్‌గా తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి 1991 నుంచి 96 వరకు తాను చేసినటువంటి ప్రాపర్టీ మొత్తం కూడా తాను బహుశా లెక్కలు వేస్తే 4,000 కోట్ల రూపాయల ఆస్తి తను సంపాదించినట్టుగా రీసెంట్‌గా ఒక అధికారి లెక్కలు వస్తే, దీని మీద మేము వారసులు ఉన్నామని చెప్తూ ఆమె యొక్క మేనల్లుడు, మేనకోడలు అనుకుంటాను, వీళ్ళిద్దరూ కలిసి కోర్టుకెక్కినప్పుడు లీగల్ ఏదైతే అక్రమార్జన కేసుల ప్రకారం ఏదైతే ప్రాపర్టీ వచ్చిందో అది వీళ్ళకి చెందదు అని చెప్తూ టోటల్‌గా ఈ 4,000 కోట్ల రూపాయల పైబడి టోటల్ ప్రాపర్టీని మొత్తం కూడా జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ బెంగుళూరు హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాపర్టీ మొత్తం అంతా కూడా ఆవిడ సంపాదించుకున్న చెప్పులు, బంగారం గాజులు, బంగారం వజ్రాలు, బంగారం ఆస్తులు సుమారుగా 1,562 ఎకరాల ప్రాపర్టీ ఇదంతా కూడా ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వానికి అందజేస్తూ కర్ణాటక కోర్టు రీసెంట్‌గా ఒక తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. సో, రీసెంట్‌గా జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను. దీనికి లింక్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో, టోటల్ ప్రాపర్టీ అంతా కూడా ఈ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 మధ్య వస్తుంది. ఇక్కడ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 మధ్య కన్‌ఫ్యూజ్ వస్తుంది చాలామందికి. దీనికి సంబంధించి మనం ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం సిరి గారు. ఈ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు వస్తారు? క్లాస్ 2 ఎలా వస్తారు? క్లాస్ 3 ఎలా వస్తారు? అదేవిధంగా క్లాస్ 4 అంటే ఎలా వస్తారు? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రాపర్టీ ఆడపిల్లలకు గానీ, అమ్మాయిలకు గానీ, అబ్బాయిలకు గానీ, మనవలకి, మనవరాళ్ళకి అందరికి కూడా సమాన హక్కులుంటాయి. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి విల్లు రాయకుండా చనిపోతే. విల్లు రాసినట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా విల్లు ప్రకారం ఎలా ఉంటుందో విల్లు ప్రకారం వస్తుంది. ఇక పూర్వీకుల ఆస్తి ప్రకారం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో యాజ్ ఇట్ ఈస్‌గా కిందకున్న వాళ్ళకి వస్తుంది. ఇది కాకుండా మరొకటి చివరికి ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఒకవేళ ప్రాపర్టీ తను పూర్వీకుల నుంచి వచ్చిన కొంత ప్రాపర్టీని తను ఒక బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేశాడు. తను వేరే ఇన్వెస్ట్‌మెంట్‌లో కొంత ఇన్‌కమ్ సంపాదించుకున్నాడు. సో, ఇది ఎలా డివైడ్ చేస్తారు? అంటే తన పెట్టుబడి తను ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారంలో తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి నుంచి కొంత ప్రాపర్టీని అందులో ఇన్వెస్ట్ చేశాడు. తను వేరే విధంగా తను సంపాదించుకున్నాడు. దీనికి ఎలా డివిజన్ చేస్తారనేది మనం ఒక వేరే వీడియోలో మనం వేరేగా చెప్దాం శ్రీ గారు. డెఫినెట్‌గా సార్. అండ్ మరి ఎవరికైనా కూడా లీగల్ పరంగా ప్రాపర్టీ ఇష్యూస్‌ని సాల్వ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా దానికి సంబంధించిన గైడెన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి? మీ గైడెన్స్ మాకేమన్నా దొరుకుతుందంటారా సార్? తప్పనిసరిగా శ్రీ గారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ చేస్తున్న నెంబర్‌ని చేయగలిగితే ఇటువంటి ఈ వారసులు ఎవరు? వారసత్వం ఎలా వస్తుంది? ప్రాపర్టీ డివిజన్ ఎలా ఉంటుంది? అసలు హక్కుదారులు ఎలా ఉంటారు? అసలు వాళ్ళకి హక్కు ఉంటుందా? హక్కు ఉండదా? ఇందులో ఉన్న కాంప్లికేషన్స్ వీటన్నిటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉండగలిగితే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా మన వాళ్ళందరూ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. మన లీగల్ టీమ్ వాళ్ళకి అప్రోచ్ అవుతారు. సరైన విధంగా న్యాయ సలహా సంప్రదింపుతో పాటు తగిన పరిష్కారం కూడా అయ్యే దిశగా ప్రయత్నం చేస్తారు శ్రీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు.